లెజెండ్ క్రెడిట్ కార్డ్ ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తున్న అన్ని క్రెడిట్ కార్డ్స్లో కల్లా పాపులర్ క్రెడిట్ కార్డ్. సో ఈ వీడియోలో లెజెండ్ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్, డిసడ్వాంటేజ్తో పాటు ప్రస్తుతం ఈ క్రెడిట్ కార్డ్లో కొన్ని వాల్యూస్ని డీవాల్యుయేషన్ చేశారు. సో ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రంజిత్ వర్మ అండ్ వెల్కమ్ టు ఆఫర్స్ అండ్ కూపన్స్ హబ్. సో ఇండస్ఇండ్ లెజెండ్ క్రెడిట్ కార్డ్ యాక్చువల్లీ మనకి లైఫ్ టైం ఫ్రీగా అవైలబుల్ ఉంది కాబట్టి ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్నందుకు ఎటువంటి జాయినింగ్ కానీ యాన్యువల్ ఫీ కానీ ఛార్జ్ ఉండదు. సో ముందుగా ఈ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి వీక్ డేస్లో 100 రూపీస్ స్పెండ్ చేసినట్లయితే 1 రివార్డ్ పాయింట్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వీక్ డేస్ అంటే మండే టు ఫ్రైడేని వీక్ డేస్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఈ డేస్లో మనం అమౌంట్ స్పెండ్ చేసినప్పుడు 0.5% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. అదే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి వీకెండ్స్ అంటే సాటర్డే సండే స్పెండ్ చేసినట్లయితే ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ చేసినందుకు 2 రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ కేటగిరీలో మనకి 1% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. మీరు ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించిన ఏ క్రెడిట్ కార్డ్ అయినా సరే ఆన్లైన్లో అప్లై చేయాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో అప్లికేషన్ లింక్ షేర్ చేశాను. సో డైరెక్ట్గా మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించిన ఏ క్రెడిట్ కార్డ్ అయినా సరే ఆన్లైన్లోనే అప్లై చేయొచ్చు. అలాగే మెడికల్, ఆటోమొబైల్ అండ్ టెలికామ్ ట్రాన్సాక్షన్స్ చేసినట్లయితే ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ చేసినందుకు 1 రివార్డ్ పాయింట్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మెడికల్ ట్రాన్సాక్షన్స్ అంటే మనం హాస్పిటల్స్లో కానీ మెడిసిన్స్ అలా ఏది పర్చేస్ చేసినా 1 రివార్డ్ పాయింట్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే టెలికామ్ ట్రాన్సాక్షన్స్ అంటే రీఛార్జెస్, బిల్ పేమెంట్స్ ఇవన్నీ కూడా టెలికామ్ కేటగిరీస్ కిందకే కన్సిడర్ అవుతాయి. అండ్ ఆటోమొబైల్స్ అంటే మనం ఏదైనా స్పేర్ పార్ట్స్ కానీ ఏదైనా షోరూమ్స్లో పేమెంట్ చేసినప్పుడు కూడా ఇవి మనకి ఆటోమొబైల్స్ కేటగిరీ కింద కన్సిడర్ అవుతాయి. అలాగే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి యూటిలిటీ బిల్ పేమెంట్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్స్, గవర్నమెంట్ రిలేటెడ్ ఫీజెస్ అండ్ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు అలాగే ఎడ్యుకేషనల్ ఫీ పేమెంట్ చేసినప్పుడు 0.7 రివార్డ్ పాయింట్స్ ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ చేసినందుకు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ కేటగిరీలో మనకు అప్రాక్సిమేట్లీ 0.35% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. అయితే January 1, 2025 నుంచి కూడా ఇక్కడ కూడా ఒక టర్మ్స్ అండ్ కండిషన్ యాడ్ చేస్తున్నారు. ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక బిల్ సైకిల్లో మాక్సిమం 45,000 రూపీస్ పెండింగ్ వరకు కూడా ఎడ్యుకేషనల్ ఫీ పేమెంట్ చేసినప్పుడు ఎటువంటి ఫీ ఛార్జ్ కాదు. సో 45,000 ఒక బిల్ సైకిల్లో క్రాస్ చేసిన తర్వాత సో ఆ టోటల్ అమౌంట్ మీద 1% ఎడ్యుకేషనల్ ఫీతో పాటు ఆ 1% మీద 18% GST కూడా ఛార్జ్ అవుతుంది. ఈ క్రెడిట్ కార్డ్లో మైల్ స్టోన్ బెనిఫిట్ కూడా అవైలబుల్ ఉంది. ప్రీవియస్గా చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక యానివర్సరీ ఇయర్లో 6 lakh రూపీస్ స్పెండ్ చేసినట్లయితే 4,000 బోనస్ రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. కానీ December 15, 2024 నుంచి కూడా ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక యానివర్సరీ ఇయర్లో 5 lakh రూపీస్ స్పెండ్ చేసినట్లయితే 3,000 బోనస్ రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. సో అప్రాక్సిమేట్లీ మనకి 1,500 రూపీస్ ఈ 5 lakh స్పెండ్ చేసినందుకు బోనస్ రివార్డ్ పాయింట్స్ రూపంలో వాల్యూ బ్యాక్ వస్తుంది. సపోజ్ మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక 1 year యానివర్సరీలో 5 lakh రూపీస్ కంప్లీట్గా వీక్ డేస్లోనే స్పెండ్ చేసినట్లయితే అప్రాక్సిమేట్లీ మీకు 4,000 రూపీస్ వర్త్ రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. అంటే మీకు 0.8% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. అదే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి కంప్లీట్గా మీరు వీకెండ్స్లో అంటే సాటర్డే సండే ఒక 5 lakh రూపీస్ ఒక 1 year యానివర్సరీలో స్పెండ్ చేసినట్లయితే మీకు అప్రాక్సిమేట్లీ 6,500 రూపీస్ వర్త్ రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ 1.3% ఈ కేటగిరీలో మనకి రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. అయితే కొన్ని కేటగిరీస్లో ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పేమెంట్ చేసినప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ని బోనస్ రివార్డ్ పాయింట్స్కి క్యాలిక్యులేట్ చేయడానికి కన్సిడర్ చేయరు. సో ఏ కేటగిరీస్ అయితే కన్సిడర్ చేయరో ఆ డీటెయిల్స్ అన్నీ నేను స్క్రీన్ మీద షేర్ చేస్తాను. ఒకసారి స్క్రీన్ పాజ్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చూడండి. అలాగే ఈ క్రెడిట్ కార్డ్లో మనకి కాంప్లిమెంటరీగా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ పర్ క్వార్టర్ ఒకసారి యూటిలైజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంత అమౌంట్ స్పెండ్ చేయాలి పర్ క్వార్టర్ అనే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అనేవి ఈ క్రెడిట్ కార్డ్లో లేవు. డైరెక్ట్గా మీరు లాంచ్కి వెళ్ళి ఈ కార్డ్ స్వైప్ చేసి ఒక 2 రూపీస్ పేమెంట్ చేసి లాంచ్ ఫెసిలిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి బుక్ మై షోలో నుంచి మూవీ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు buy 1 get 1 ఆఫర్ మంత్లీ ఒకసారి యూటిలైజ్ చేసుకోవచ్చు. కానీ నేను బుక్ మై షోలో ఈ ఆఫర్ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేసిన ఎప్పుడు కూడా నాకు లిమిటెడ్ కోటా కంప్లీటెడ్ అనే చూపించింది తప్పితే ఇప్పటివరకు ఈ ఆఫర్ ఒక్కసారి కూడా యూటిలైజ్ చేసుకోలేదు. నేనే కాదు, ఆల్మోస్ట్ ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసే 90% మెంబర్స్కి ఈ ఆఫర్ మ్యాక్సిమం అప్లై కాదు. అయితే కస్టమర్ కేర్కి కాల్ చేసి అడిగినప్పుడు వీళ్ళు కొన్ని టైం స్లాట్స్ చెప్పారు. సో ఆ టైం స్లాట్స్లో పర్టికులర్గా 10 minutesలోనే మ్యాక్సిమం ఈ ఆఫర్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో అందువల్ల మీరు ట్రై చేయాలి అనుకుంటే కనుక ఈ ఆఫర్ ఆ టైం స్లాట్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద షేర్ చేస్తాను. సో ఆ టైం స్లాట్స్లో ట్రై చేస్తే ఒకవేళ మీకు ఈ ఆఫర్ అప్లై అనేది అవ్వచ్చు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించిన బ్యాంకింగ్ ఆఫర్స్ యూస్ చేసుకోవడంతో పాటు ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఆఫర్స్ యూస్ చేసుకోవడానికి కూడా బెటర్గా ఉపయోగపడుతుంది. అలాగే ఈ క్రెడిట్ కార్డ్లో ఫారెన్ కరెన్సీ మార్కప్ ఫీ కేవలం 1.8% మాత్రమే ఛార్జ్ అవుతుంది. ఫారెన్ కరెన్సీ మార్కప్ ఫీ అంటే సపోజ్ మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి రూపీస్లో కాకుండా డాలర్స్లో కానీ యూరోస్ ఇలా ఏ అదర్ కరెన్సీలో పేమెంట్ చేసినప్పుడు 1.8% ట్రాన్సాక్షన్ ఫీ అనేది ఛార్జ్ అవుతుంది. కంపేర్ టు అదర్ క్రెడిట్ కార్డ్స్లో ఇది ఆల్మోస్ట్ 3.5% ఉంటుంది. కానీ ఈ క్రెడిట్ కార్డ్లో మాత్రం మనకి కేవలం 1.8% మాత్రమే ఛార్జ్ అవుతుంది. అలాగే ఈ క్రెడిట్ కార్డ్లో మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ 400 to 4,000
ఈ మధ్యలో చేసే ట్రాన్సాక్షన్స్కి ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ఉన్నప్పటికీ కూడా ఫ్యూయల్ సర్చార్జ్ మీద ఛార్జ్ అయ్యే ఏదైతే జిఎస్టీ ఉందో అది మాత్రం వేవర్ ప్రొవైడ్ చేయరు. కాబట్టి ఈ క్రెడిట్ కార్డ్ మీరు యూజ్ చేసి ఫ్యూయల్ పర్చేసెస్ మాత్రం చేయకండి. అలాగే ఈ క్రెడిట్ కార్డులో మనకి ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజ్, ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్తో పాటు టోటల్ ప్రొటెక్ట్ అని 3 ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజ్, ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చేసి మీరు ఈ క్రెడిట్ కార్డ్తోనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నట్లయితే కనుక ఆ ఇన్సూరెన్స్ అనేది మీకు అప్పుడు అప్లై అవుతుంది. సో టోటల్ ప్రొటెక్ట్ వచ్చేసి మీ క్రెడిట్ కార్డులో ఏదైనా సస్పిషియస్ ట్రాన్సాక్షన్ జరిగినా, ఫ్రాడ్ జరిగినప్పుడు ఆ టోటల్ వాల్యూ అనేది ఇన్సూరెన్స్ కింద కవర్ అవుతుంది. అలాగే ఈ క్రెడిట్ కార్డులో లెజెండ్ ఆటో అసిస్ట్ అనే ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. సో ఇది వచ్చేసి మనం 4-వీలర్లో ట్రావెల్ చేసేటప్పుడు ఎప్పుడైనా వెహికల్ బ్రేక్ డౌన్ అయినా ఏదైనా సర్వీస్ కావాలంటే కనుక వీళ్ళు కాంప్లిమెంటరీగా ఆ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. సో వీటన్నిటిలో కూడా చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఒకసారి క్లియర్గా IndusInd Bank అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ప్రాపర్గా చూడండి. ఈ క్రెడిట్ కార్డ్లోని రివార్డ్ పాయింట్స్ని ఎయిర్ మైల్స్కి రిడీమ్ చేసుకోవచ్చు, గిఫ్ట్ వోచర్స్ ఆర్ ప్రోడక్ట్స్గానే రిడీమ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా క్రెడిట్ కార్డ్లో క్యాష్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అయితే మీరు ఎయిర్ మైల్స్కి రిడీమ్ చేసుకున్నట్లయితే 100 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్ టు 100 ఎయిర్ మైల్ వాల్యూకి కన్వర్ట్ అవుతుంది. అదే గిఫ్ట్ వోచర్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ రిడీమ్ చేసుకోవాలనుకున్నప్పుడు IndusInd మూవ్మెంట్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడి నుంచి మీరు ఈ గిఫ్ట్ వోచర్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ పర్చేస్ చేయొచ్చు. అయితే ఇక్కడ 1 రివార్డ్ పాయింట్ వాల్యూ వచ్చేసి 75 పైసా మాత్రమే వస్తుంది. రివార్డ్ పాయింట్స్ని క్యాష్గా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే 1 రివార్డ్ పాయింట్ వాల్యూ వచ్చేసి 50 పైసా మాత్రమే వస్తుంది. అలాగే టోటల్గా క్రెడిట్ కార్డులో ఉన్న రివార్డ్ పాయింట్స్ అన్నీ రిడీమ్ చేసుకోలేము. కేవలం 5000 రివార్డ్ పాయింట్స్ మాత్రమే ఒక సింగిల్ ట్రాన్సాక్షన్లో రిడీమ్ చేసుకోవచ్చు. అలాగే రివార్డ్ పాయింట్స్ మీరు ఒకవేళ గిఫ్ట్ వోచర్స్ కానీ ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాలనుకున్నప్పుడు దానికి ఎంటైర్ వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూతో రివార్డ్ పాయింట్స్తో రిడీమ్ చేయలేము. సపోజ్ మీరు రివార్డ్ పాయింట్స్ అమెజాన్ గిఫ్ట్ వోచర్ పర్చేస్ చేయాలనుకుంటే కనుక 500 రూపీస్ గిఫ్ట్ వోచర్కి 400 రూపీస్ ఏమో క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేయాలి. అండ్ 10% ఏదైతే ఉందో ఆ 10% మాత్రమే రివార్డ్ పాయింట్స్, అంటే 100 రూపీస్ మాత్రమే రివార్డ్ పాయింట్స్ వాల్యూలోంచి డిడక్ట్ అవుతుంది. అదే మింత్రా 20%, ఇలా ఒక్కొక్క గిఫ్ట్ వోచర్ బ్రాండ్కి సంబంధించి 10% నుంచి మ్యాక్సిమం 50% వరకు మాత్రమే ఈ రివార్డ్ పాయింట్స్ అనేవి రిడీమ్ చేసుకోగలం. అలాగే ఈ క్రెడిట్ కార్డులో రివార్డ్ పాయింట్స్ని పే విత్ రివార్డ్ పాయింట్స్ అనే ఆప్షన్తో కూడా రిడీమ్ చేసుకోవచ్చు. సేమ్ దీంట్లో కూడా ఇలాంటి డ్రాబ్యాకే ఉంది, 100% అయితే రిడీమ్ చేసుకోలేం. అలాగే కొన్ని వెబ్సైట్స్లో మాత్రమే ఈ పే విత్ రివార్డ్ పాయింట్స్ ఆప్షన్తో రివార్డ్ పాయింట్స్ అనేవి రిడీమ్ చేసుకోవచ్చు. IndusInd లెజెండ్ క్రెడిట్ కార్డ్ డ్రాబ్యాక్స్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఫ్యూయల్ పర్చేసెస్ చేసినప్పుడు, ఏటీఎంలో నుంచి క్యాష్ విత్డ్రా చేసినప్పుడు, వ్యాలెట్ లోడ్స్ చేసినప్పుడు ఎటువంటి రివార్డ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేయరు. అలాగే రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకున్న ప్రతిసారి కూడా 100 రూపీస్ ప్లస్ 18% GST అనేది ఛార్జ్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ 118 రూపీస్ మీరు ఈవెన్ రివార్డ్ పాయింట్స్ని క్యాష్గా కన్వర్ట్ చేసుకున్నప్పుడు కూడా రివార్డ్ రిడీమ్షన్ ఫీగా ఛార్జ్ అవుతుంది. అయితే ఈ క్రెడిట్ కార్డ్లో ఉన్న రివార్డ్ పాయింట్స్ అన్నీ కూడా ఎట్ ఏ టైం సింగిల్ ట్రాన్సాక్షన్లో ఎక్కడ కూడా రిడీమ్ చేసుకోలేము. ఈవెన్ గిఫ్ట్ వోచర్స్కి రిడీమ్ చేసుకోవాలనుకున్నా మినిమం 10 నుంచి మ్యాక్సిమం 50% మాత్రమే క్రెడిట్ కార్డ్లో ఉన్న రివార్డ్ పాయింట్స్లో రిడీమ్ చేసుకోగలం తప్పితే ఎంటైర్ రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేయలేము. అలాగే క్యాష్కి రిడీమ్ చేసుకునేటప్పుడు కూడా మ్యాక్సిమంగా 5000 రివార్డ్ పాయింట్స్ మాత్రమే ఒక సింగిల్ ట్రాన్సాక్షన్లో రిడీమ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఈ క్రెడిట్ కార్డ్లో. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ లైఫ్ టైం ఫ్రీగా అవైలబుల్ ఉంది కాబట్టి ఇందులో ఉండే ప్రీమియం ఆఫర్స్ ఏవి కూడా ఈ క్రెడిట్ కార్డ్లో ప్రస్తుతం మనకు అవైలబుల్ లేవు. సో ఇవన్నీ కూడా ఈ క్రెడిట్ కార్డ్లో ఉన్న డ్రాబ్యాక్స్. సో ఓవరాల్గా ఈ IndusInd లెజెండ్ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్స్ చూసుకున్న తర్వాత ఈ క్రెడిట్ కార్డ్ IndusInd Bank సంబంధించిన బ్యాంకింగ్ ఆఫర్స్ అండ్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఆఫర్స్ యూస్ చేసుకోవడంతో పాటు ఈ క్రెడిట్ కార్డ్లో ఉన్న కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఫెసిలిటీకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అనేవి లేవు. కాబట్టి పర్ క్వార్టర్ ఒకసారి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఫెసిలిటీతో పాటు వీకెండ్స్లో స్పెండ్ చేస్తున్నట్లయితే కనుక ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం మీకు బెస్ట్ చాయిస్. అలాగే మ్యాక్సిమం ఇప్పుడున్న క్రెడిట్ కార్డ్స్ ఏవి కూడా గవర్నమెంట్ ఫీ పే చేసినప్పుడు, అలాగే ఎడ్యుకేషనల్ ఫీ పేమెంట్ చేసినప్పుడు రివార్డ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేయట్లేదు. కాబట్టి ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినట్లయితే మీకు ఆ కేటగిరీలో కూడా 0.35% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. కాబట్టి సో ఇప్పుడు చెప్పిన కేటగిరీస్లో మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయగలిగితే కనుక ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. సో ఇది గాయ్స్ ఓవరాల్గా నేను IndusInd లెజెండ్ క్రెడిట్ కార్డ్ గురించి షేర్ చేసే క్లియర్ అండ్ హానెస్ట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడి ఉంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.